హలో అండి. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు వచ్చేసి మష్రూమ్స్ రైస్ చేస్తామనుకుంటున్నా. రైస్ అంటే పులావ్ టైప్ అనమాట. మష్రూమ్స్ పులావ్ టైప్ చేస్తామనుకుంటున్నాననమాట. అంటే నేను చేసే మెథడ్ అనమాట. అంటే మామూలుగా పులావ్ అంటే ఒకే రకం అని కాదు కదా! ఒక్కొక్కసారి చేసినప్పుడు ఒక్కొక్క వేరియేషన్‌లో చేయొచ్చనమాట. ఇప్పుడు బిర్యానీ కూడా అంతే. పర్టిక్యులర్‌గా ఇలాగని కాదు గానీ, ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్‌లో చేస్తూ ఉంటారు గదా! సో, నాకెందుకో ఇలా చేసుకోవాలనిపించిందనమాట. మనం కిచెన్‌లోకొస్తూనే ఒక వంటని ఎన్ని రకాలైన మనము చేయొచ్చు కదా! సో, అలాగని నేనింక మష్రూమ్స్ ఒక 3 ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. అవంతా బాగా వాష్ చేసేసుకుంటున్నా. మామూలుగా ఏంట్రా అంటే మష్రూమ్స్ మనము ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక 2 డేస్ ఉన్నా కూడా మనకు మష్రూమ్ చుట్టూ మనకు బ్లాక్ అనేది ఫార్మ్ అయిపోతుందనమాట. అప్పుడు ఆ బ్లాక్ లేయర్ తీసేసి కట్ చేసేసుకోవాలి. కానీ ఇక్కడ నేను ఫ్రెష్‌గా తీసుకున్నాను కాబట్టి నాకు బ్లాక్‌గా ఏం లేయర్ లేదనమాట. సో, 2 టైమ్స్ కడిగేసి పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాననమాట. మామూలుగా పెద్ద పీస్ అయితే 4 పీసెస్‌గా, పెద్ద ముక్కయితే చిన్నదనుకోండి 2 పీసెస్‌గా కట్ చేసుకుంటున్నాననమాట. ఈ మష్రూమ్స్ ఇలా కట్ చేసుకుంటే మీకు బాగా మగ్గిన తర్వాత కొంచెం ముక్కలాగా వస్తుందనమాట. లేదు అనుకోండి చాలా చిన్నవిగా కట్ చేశారనుకోండి, ఉడికేసిన తర్వాత మనకది తిన్నట్లు అనిపించదనమాట. ఇది కొంచెం మరీ చిన్నవి కాకుండా, మరీ పెద్దవి కాకుండా ఈ మీడియంగా కట్ చేసుకుంటే మనకు నోట్లో పడుతుందనమాట. బాగా నమిలినట్టు ఉంటుంది. సో, అందుకని నేను మీడియంగా కట్ చేసుకున్నాననమాట. తర్వాత 2 ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. మనము బిర్యానీస్ కానీ దేనికైనా అండి, మనం చేసే ఏ వంటలకైనా అల్లం వెల్లుల్లి మాత్రం ఫ్రెష్‌గా కట్ చేసుకుంటేనే బెటర్ అండి. అంటే కట్ చేసుకొని మిక్స్ పట్టుకుంటేనే బెటర్ అప్పటప్పటికి. మామూలుగా బయటివి అస్సలు వాడకూడదనుకోండి. బయట అస్సలు టేస్ట్ మనం ఎంత బాగా చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ బయటిది వేస్టే. మొత్తం టేస్ట్ అంతా ఖరాబ్ అయిపోతుందండి. కాబట్టి మనం ఇంట్లో ఫ్రెష్‌గా దంచుకుంటేనే బెటరు. ఇంకా మంచిది ఏంటంటే, మన ఇంట్లో కూడా మొత్తం ఫ్రెష్‌గా కొట్టేసుకుంటాం గదా! కొట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టి యూజ్ చేస్తాం ఒక 1 వీక్ అలా. అది ఫస్ట్ డే, సెకండ్ డే బావుంటుంది. థర్డ్ డే నుంచి కూడా నార్మల్‌గా అనిపిస్తుందండి. అదే మీరు వంట చేసేటప్పుడే అల్లము, వెల్లుల్లి 2 కడుక్కొని బాగా పొట్టు తీసేసి మిక్స్ పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మీరు వంటలోకి వెయ్యండి. అది యూజ్ చేయండి. ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా? ఖచ్చితంగా ఆ ఫ్లేవరు మనం చాలా ఎంజాయ్ చేస్తామనమాట. మంచిగా అనిపిస్తుంది. ఇదే కాదండి, మనం జీలకర్ర పొడి గానీ, మెంతి పొడి గానీ అప్పటప్పటికే జస్ట్ అట్లా కొంచెం కడాయి పైన వేడి చేసేసి మిక్స్ పట్టుకొని అప్పటప్పటికి చల్లిన పొళ్ళు కూడా భలే టేస్ట్ ఉంటాయండి. చిన్న చిన్న ట్రిక్స్ అండి ఇవైతే గనం. మనము పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. అప్పటప్పటికి ఫ్రెష్‌గా మనం ఏ ఐటెమ్ ఏసినా, మనం చేసిన వంట సింపుల్‌గా ఉన్నా కూడా అవి వేయడం వల్ల మంచిగా టేస్ట్ వస్తుందనమాట. వంటలకు టేస్ట్‌కు మెయిన్ రహస్యాలు ఇట్లాంటివే. చిన్న చిన్నవి అంతేనండి. సో, అందుకని నేను ఈ మధ్య చాలా రోజుల నుంచి అల్లం వెల్లుల్లి అప్పటప్పటికే పేస్ట్ చేసి వేసుకుంటున్నాననమాట ఫ్రెష్‌గా. మనం చేసే వంట నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో, అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇదేంట్రా అంటే, ఇంకా ఈ పీసెస్‌లో నేను కారం పొడి అంటే స్పైసీకి తగ్గ కారం పొడి, తర్వాత పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుంటున్నాననమాట. సాల్టు, తర్వాతొచ్చి ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకోండి. మీ ఇంట్లో ఎంత తింటే అంత వేసుకోండి. సో, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. అంటే ఇందులోనే పచ్చిమిర్చి వేస్తారు, పుదీనా వేస్తారు. మనకు బిర్యానీకైతే అలా వేసుకుంటే బెటరు. బట్ నేను మామూలుగా పులావ్ టైప్‌లో చేస్తున్నాను కాబట్టి ఇలా వేసుకుంటున్నా. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాననమాట. ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఆయిల్ ఒక స్పూను మనకు అవంతా మసాలా ఉంటుంది కదా! ఆ మసాలా అంతా దాంట్లోకి పడుతుందనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయట్లేదు. అదే బిర్యానీకైతే మనం అవన్నీ వేసుకోవాలనమాట. నేను జస్ట్ చాలా సింపుల్‌గా జస్ట్ ఒక 15 మినిట్స్‌లో అయిపోతుందండి. ఇవన్నీ మనము చాప్ చేసి పెట్టుకున్న 15 మినిట్స్‌లో మనకు ఈ పులావ్ అనేది రెడీ అయిపోతుంది. పులావ్ ఆర్ మష్రూమ్స్ రైస్ మీరు ఏదనుకుంటే అదనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి. భలే కుదిరిందనమాట. ఒక కడాయి పెట్టేసుకొని తర్వాత అది మళ్ళా పక్కన పెట్టేసేయాలనమాట. పక్కన పెట్టేసి ఒక 10, 15 నిమిషాలు పక్కన పెట్టేసి మనము ఈ లోపల ప్రాసెస్ చేసుకోవాలనమాట. ఇంకా ఆనియన్స్, తర్వాత 2 స్పూన్స్ ఘీ వేశాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనకు
బిర్యానీ ఆకు ఉంటుంది కదా, సో బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను అనమాట. పచ్చి వాసన పోయే వరకు దూరగా వేయించుకోవాలన్నమాట. ఇట్లా దూరగా అయినాక నేను పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట. వేసుకుని అది కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. అది కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి. ఏ వంటలైనా అంటే మెయిన్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్న ఏ వంటలు, తర్వాత ఫ్రెష్గా మనము దంచుకున్న పొళ్ళు ఇలాంటివే మంచి టేస్ట్ ఇస్తాయన్నమాట వంటలకు. తర్వాత వచ్చేసి ఒక మీడియం సైజ్ టమోటాస్ అనమాట, పండు టమోటాలు బాగా మిక్సీ పట్టుకున్నాను, మీడియం సైజువి మిక్సీ పట్టుకొని అవి కూడా వేసుకున్నాను అనమాట. వేసుకొని అవి కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. సో టేస్ట్ అనేది బాగా వస్తుంది మనకు, అంటే మనకు ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చినప్పుడు మనం అది బాగా మగ్గిందని అర్థం అనమాట. సో తర్వాత వచ్చేసి ఇంకా నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా మష్రూమ్స్ని, సో అవన్నీ ఈ కడాయిలో వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. మంచిగా కలిసేలా కలుపుకొనేసి మూత పెట్టుకోవాలన్నమాట. మీరు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకొని వాటి పైన మాత్రం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకున్న తర్వాత బాగా మగ్గుతాయండి. ఇప్పుడు మగ్గితేనే మంచి టేస్ట్, వాటికి మంచిగా ఉప్పు కారం మసాలా అంతా పడుతుందన్నమాట. సో అలా మగ్గించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అడుగంటకూడదండి. ఈ మష్రూమ్స్ కానీ ఏదైనా కూడా మనకు కొంచెం అడుగంటిన రెసిపీ మొత్తం ఖరాబ్ అయిపోతుందండి. అసలు ఒక్క రవ్వ కూడా మనం నోట్లో పెట్టుకోలేమన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం మీగడ వేసుకుంటున్నాను. మీరు కాబట్టి ఫ్రెష్ క్రీమ్స్ కూడా మనకు ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. నేను కొంచెం మీగడ ఉంటే ఆ మీగడ తీసి వేసుకున్నాను అనమాట. మీగడ వేసుకొని బాగా కలుపుకున్నాను. కొంచెమైనా పర్లేదండి, మీగడ భలే టేస్ట్ ఇస్తుందండి. మంచిగా తింటుంటే ఒక రిచ్ ఫుడ్ తిన్నట్లు అనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. తర్వాత వచ్చేసి కొంచెం మూత పెట్టేసి మళ్ళీ ఒక 1 మినిట్ అట్లా మూత పెట్టేసామనుకోండి, మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకొనేసి ఇప్పుడు ఏంట్రా అంటే మనం అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు మనము రైస్ నానబెట్టి పెట్టుకుంటాం అనమాట. 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. రైస్ మాత్రం ఖచ్చితంగా 1 అవర్ నానబెడితేనే బాగా వస్తాయండి. జీరా రైస్ అనమాట. నేను మామూలుగా అయితే మీరు ఇది కూడా వేసుకోవచ్చు, బాస్మతి రైస్ కూడా. నేను జీలకర్ర రైస్ ఉంటుంది కదా, జీలకర్ర ముసురు అనేసి, సో ఆ రైస్ అనమాట నానబెట్టుకున్నాను. అది 1 అవర్ అయినాక ఇంకా ఇందులోనే వేసుకొనేసి ఆ మష్రూమ్స్లోనే వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. కలుపుకొని దీన్ని కూడా ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలన్నమాట. 2 మినిట్స్ మూత పెట్టి 1 మినిట్కి ఒకసారి కలుపుకోవాలన్నమాట. 1 మినిట్ అయితేనే కలుపుకొని మళ్ళీ 1 మినిట్ అయితేనే మళ్ళీ తీసేయాలన్నమాట. సో ఇది కూడా మెయిన్ ఏంట్రా అంటే మనకు కింద అడుగు అనేది అంటకూడదు. బియ్యం త్వరగా అడుగు అంటేస్తాయి కదా, అందులో బియ్యము తర్వాత వాటర్ ఏముండదు కాబట్టి త్వరగా అడుగు అంటుతుంది. సో మెయిన్ అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. బియ్యం అడుగంటితే ఇంకా మొత్తం మనకు ఆ రెసిపీ అంతా వేస్ట్ అనమాట. ఇప్పుడు మీరు క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ పోసుకోండి. ఒక గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. అంటే మీరు వాడే రైస్ని బట్టి అనమాట. పాత బియ్యం అనుకోండి కొంచెం ఎక్కువ పడతాయి వాటరు, కొత్త బియ్యం అంటే కొంచెం తక్కువ, ఐసురు తక్కువ వేసుకోవాలన్నమాట. అవి మీరు వాడే బియ్యాన్ని బట్టి క్వాంటిటీ వాటర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు రాళ్ళ ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకోండి. మీకు వితిన్ 8 మినిట్స్లో మీకు రైస్ రెడీ అయిపోతుందండి. ఎంత టేస్ట్ ఉన్నిందంటే అద్భుతంగా ఉన్నిందండి. ఇప్పుడు ఏంట్రా అంటే మనము మంచిగా ఫ్రెష్గా కొత్తిమీర ఉంటుంది కదా, అది బాగా పైన చల్లుకునేసి 1 స్పూన్ గీ వేసుకోవాలన్నమాట. గీ వేసేసుకొని ఒక హాఫ్ మినిట్ అలా మూత పెట్టేసుకొని తర్వాత పెట్టుకొని తినండి. అద్భుతంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి. టేస్ట్ అయితే అంత బాగుంది. నాకు ఇప్పుడు చెప్తున్నా కూడా నాకు అది నోరు ఊరుతుందనమాట. చాలా బాగునిందండి. మంచిగా టేస్టు, ఉప్పు కారము అంత బాగా సరిపోయినాయి. మసాలా అయితే ముక్కకు చక్కగా పట్టిందనమాట. తింటుంటే మంచిగా స్పైసీగా చాలా కమ్మగా ఉన్నిందనమాట. మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందనమాట. ఇది టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. చేస్తాం. నిజంగా ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుందండి. సేమ్ ఇలాగే ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. వేడికి తింటుంటే సూపర్ టేస్ట్ ఉందన్నమాట. సో ఇది తిన్న తర్వాత నేనైతే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా?
సో నేను థంబ్‌నెయిల్‌లో చెప్పాను కదా! థంబ్‌నెయిల్‌లో చెప్పినట్లు ఇలాంటి లిప్స్ ఉంటే అంటే అలాంటి లిప్స్ దేనివల్ల వస్తాయి చెప్తాను. దానికి మెయిన్ వచ్చేసి ఇంట్లో క్యారెట్ ఉన్న, బీట్రూట్ ఉన్నా పర్లేదు. అవి తీసుకొని నీట్‌గా షెల్ తీసి కడిగేసి తురుముకోవాలనమాట. ఎందుకొస్తాయండి మామూలుగా మనకు అలాంటివన్నీ ఎక్కువ బయట మార్కెట్‌లో యూజ్ చేసే లిప్ బామ్స్, లిప్‌స్టిక్స్ వల్ల అనమాట. సో దానివల్ల పెదాలకు పిగ్మెంటేషన్ వస్తాది. డెడ్ సెల్ లేయర్స్ అనేది ఫార్మ్ అయిపోతాయి. తర్వాత వచ్చి అలాంటి లిప్ బామ్స్ వల్ల మనకు స్కిన్ అలర్జీలు ఎక్కువ వస్తాయన్నమాట. ఎందుకంటే అందులో వాడే పెట్రోలియం జెల్స్, తర్వాత మినరల్ ఆయిల్స్ ఇవన్నీ వాడతారండి. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. దానివల్ల స్కిన్ ఇరిటేషను, స్కిన్‌లో కలర్ చేంజ్ అవ్వటము, ఇవన్నీ అలాంటి కెమికల్స్ ఉండే లిప్ బామ్స్, లిప్‌స్టిక్స్ యూజ్ చేయటం వల్లనే అండి వచ్చేది. సో కాబట్టి మనము అలాంటివన్నీ అవాయిడ్ చేయాలంటే మనమే ఇంట్లో మంచి ఇంగ్రీడియంట్స్‌తో అంటే మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్‌తోని మనం చక్కగా తయారు చేసుకోవచ్చు అనమాట. మామూలుగా కనిపించవండి అలా లిప్ బామ్, లిప్‌స్టిక్స్ ఏసినప్పుడు లోపల నుంచి అనమాట మన నోటి లోపలే కదా! లోపల నుంచి అలర్జీస్ వస్తాయన్నమాట. సో కాబట్టి మనము వాటి నుంచి మనము లిప్స్‌ని కాపాడుకోవటానికి మనం ఇంట్లోనే చక్కగా క్యారెట్టు ఆర్ బీట్రూటు ఈ రెండిట్లో ఏదున్నా పర్లేదు. ఇలా తురిమి పెట్టుకోండి. మీరు మిక్సీ పట్టుకున్నా పర్లేదు. మిక్సీ కూడా పట్టుకోవచ్చు. తర్వాత ఏంట్రా అంటే దాన్ని చక్కగా పిండుకోవాలన్నమాట. ఒక గిన్నె పెట్టుకొని మనం తురుముకున్నా లేకపోతే మిక్సీ పట్టుకున్న బీట్రూటు, ఆ బీట్రూట్‌ని అక్కడ క్యారెట్ కూడా పర్లేదండి. ఆ రెండిట్లో ఏదైనా యూజ్ చేయండి. చక్కగా ఇలా పిండుకోవాలన్నమాట. పిండుకొని ఒక్కసారి వడగట్టుకోండి మళ్ళీ దాన్ని. చిన్న నలత కూడా ఉండకుండా అనమాట. ఓన్లీ మనకు బీట్రూట్ వాటరే ఉండాలన్నమాట. ఇదొక్కటే ఉండాలి. ఇక మీకు ఆ బీట్రూట్‌ది ఉంది కదా! అది మీరు చపాతీలోకి వేసుకోవచ్చు. తర్వాత హల్వా చేసుకోవచ్చు. దోసలోకి వేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్ వేశాననమాట. గ్రైండర్‌లో వేసి ఆడిచ్చేసాను దోసకి, ఇడ్లీ పిండికి. సో చక్కగా వేసుకొని తినొచ్చనమాట. మనకి అది కూడా వేస్ట్ అవ్వదు. సో ఇప్పుడొచ్చేసి మనము కడాయి పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాను ఇప్పుడు మనము ఆల్రెడీ తీసి పెట్టుకో ఉంటాం కదా! ఆ లిక్విడు అందులో వేసుకోవాలనమాట. మనం ఆ ప్యాన్‌లో వేసుకొని కలుపుతూ ఉండాలి సిమ్‌లో పెట్టుకొని. ఎంతసేపు అంటే అది మంచిగా చిక్కగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకోవాలనమాట. నాకైతే ఒక 6, 7 మినిట్స్ పట్టింది. సిమ్‌లోనే పెట్టుకోండి. మీరు క్వాంటిటీ ఎంతుందో దాన్ని బట్టి టైం పడుతుందనమాట. నేను ఒక మీడియం సైజు, ఒక స్మాల్ సైజ్ బీట్రూట్‌ని ఇలా తయారు చేసుకున్నాననమాట. చూడండి క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది. దీన్ని కూడా ఇంకా కొంచెం అవ్వాలనమాట. మీరు అట్లే పెట్టేశారనుకోండి మర్చిపోయి అది మొత్తం మన పాత్రకే అడుగంటిపోతుందనమాట. మీరు మళ్ళీ అందులో నుంచి క్రీమ్ అనేది రాదు. జస్ట్ అంతా అది వాటరే కదా! బీట్రూట్ వాటర్ కాబట్టి మొత్తం లిక్విడ్‌గా ఆవిరైపోతుందనమాట. కాబట్టి మీరు ఇట్లా క్రీమీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు అందులో ఒక స్పూను మంచి గీ వాడండి. మంచి గీ ఒక స్పూన్ వేసి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని అది చల్లారనివ్వాలి. చక్కగా చల్లారనిచ్చిన తర్వాత మనం దాన్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడే దాన్ని ఏం తాకకూడదు. ఏం తాకినా అడుగంటేస్తుంది. కాబట్టి ఇవంతా మొత్తం స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. చూడండి ఆరిపోయినాక మంచిగా పేస్ట్ క్రీమ్ ఎట్లా తయారవుతుందో మనకు ఇది ఉంటుంది కదా లిప్స్టిక్ క్రీమ్ లాగా అనమాట. ఒక మంచి చిన్న ఎయిటెడ్ బాక్స్ ఉంటే అందులోకి చక్కగా తీసుకొని నీట్గా నిలువుంచుకొని మనము డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఏ టైం అయినా పర్లేదండి చక్కగా రుద్దుకోవచ్చు అనమాట. ఎంత సహజంగా వచ్చే ఎరుపు మనకు మాయిశ్చరైజర్గా ఉంటుంది. లిప్స్ అనేది డ్రై అవ్వవు. న్యాచురల్ కలర్ అనమాట. మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. ఎందుకంటే బీట్రూట్ అంటేనే ఎంత బాగా మనకు ఇన్నర్ కూడా మనము జ్యూస్ తాగినా కూడా ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది చూడండి బీట్రూట్, క్యారెట్. సో అదే మాదిరి ఈ లిప్ బామ్ లాగా లిప్స్టిక్ లాగా దీన్ని యూజ్ చేసుకుంటే మన పెదాలలో మనమే అసలు తేడా చూస్తామండి. ఒక 1 మంత్ వాడి చూడండి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. లిప్స్టిక్ లాగా పూసుకునే దానికి ఇబ్బంది పడే వాళ్ళు నైట్ టైమ్స్ పూసుకోండి. నైట్ పూసుకొని మార్నింగ్ ఫ్రెష్గా క్లీన్ చేసేసుకున్నారనుకోండి లిప్స్ అనేది 1 మంత్లో మనకు చాలా పింకిష్గా వస్తాయన్నమాట. నేను కూడా అలాగే పూసుకుంటున్నాను. సో పగలు మనము బయటకు వెళ్ళినప్పుడు అలా పూసుకోలేం కదా, అంత రెడ్గా మనకు అలవాట్లేదు. సో నేను నైట్ టైం పూసుకుంటున్నాను. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ కొంచెం పించ్ అంటే పించ్ కంటే ఇంకా తక్కువే అనమాట. జస్ట్ అలా చేయి అద్దితే చాలు మనకు వచ్చేస్తుంది. అది తీసేసి మనము ఎందుకంటే మనం గీ అన్నీ వేసాం కదండి అందులో, కాబట్టి అది మంచిగా మనకు పగుళ్ళు లేకుండా మంచి పింక్ కలర్లో
చాలా బాగుంటుందండి. మంచిగా డ్రై అయిన లిప్స్ కూడా తాజాగా ఉండేలాగా చేస్తుంది. జస్ట్ పించ్ తీసుకొని పెదాలకు పూసుకోవటమే అనమాట. మనము ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా మనముకు అది ఎటువంటి హార్మ్ చేయదనమాట. ఎందుకంటే ఇది బీట్రూట్ కాబట్టి మంచి బీట్రూట్ ఫ్లేవరు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయంటే, మనం బయట నుంచి తెచ్చుకున్న లిప్స్టిక్లో ఎన్నెన్ని కెమికల్స్ ఉంటాయో అది పెదాలకు పెట్టుకుంటాం, ఏదంటే అది తిని లోపలికి వెళ్ళిపోయి ఎంత దెబ్బ తింటుంది కదా. నాకైతే అద్భుతంగా నచ్చిందండి. ఖచ్చితంగా ఇదైతే యూస్ చేయండి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.